మనబడి మంచి ఫలితాలు. సర్కార్ బడికి మళ్ళీ మంచి రోజులు వచ్చేసాయి. కార్పొరేట్కి దీటుగా ఏపీ సర్కార్ బడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రభుత్వ బడి పిలుస్తుందన్న స్పెషల్ డ్రైవ్తో అడ్మిషన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. తల్లికి వందనం, చదువుల తల్లికి వందనం, పిల్లల చదువుకు తపన పడే ప్రతి తల్లికి వందనం. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ నేషనల్ లెవెల్ సెన్సేషన్. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ నేషనల్ లెవెల్ సెన్సేషన్. మధురమైన పాటలాగే చిన్నారుల భవితకు సర్కార్ బడి కొత్త బాటలు వేస్తోంది. ప్రభుత్వ ప్రణాళికలు వర్కౌట్ అయ్యాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ టాపర్స్ గా నిలిచారు. ఇది సర్కార్ బడి సత్తా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫలితాల్లో, ప్రచారంలో, అడ్మిషన్లోనూ ఎన్టీఆర్ జిల్లా టాప్ గేర్ లో దూసుకెళ్తుంది. ప్రభుత్వ బడిలు ఎప్పుడు లేనంత విధంగా అన్ని రకాలుగా వచ్చే అకాడమిక్ ఇయర్కి సిద్ధమవుతున్నాయి. 100% ఈ గవర్నమెంట్ బడిలన్నింటిలో కూడా 100% ఎన్రోల్మెంట్ అయ్యేలాగా ఈ ప్రచార రత్నం ఇవన్నీ పెట్టేసి పబ్లిక్ తెలియజేస్తున్నాము. మన జిల్లాలో కూడా 10th టాప్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తీసుకువచ్చి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రజలకి తెలియచేయండి అని మనం ముందుకు వెళ్తున్నాము. అదే ప్రకారంగా కంటిన్యూ కూడా చేస్తాం. ఒకప్పుడు మహానేత ఎన్టీఆర్ చదువుకున్న విజయవాడ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో ఇప్పుడు అడ్మిషన్ల కోసం పోటీ పెరిగింది. ఈ స్కూల్ సహా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కంప్యూటర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సైతం ఇప్పుడు ప్రభుత్వ బడులు ఆకర్షిస్తున్నాయి. ఇంత మంచి వసతులు ఉన్నటువంటి పాఠశాల ఏ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా లేవనేది మేము చెప్పదలుచుకున్నాం. మనబడి మన భవిష్యత్తు అనే పేరుతో కొంత నిధులు అందించడం, అదేవిధంగా మా పాఠశాల పూర్వ విద్యార్థుల యొక్క సహకారాన్ని తీసుకొని ఈ స్కూల్కి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి వసతుల్ని సమకూర్చుకుంటూ వెళ్తున్నాం. మేడ్ ఇన్ గవర్నమెంట్ స్టూడెంట్స్ సత్తా నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతుంది. ఏపీ సర్కార్ బడి పిల్లలు ప్రతిష్టాత్మకమైన NMMS వంటి జాతీయ స్కాలర్షిప్లను కైవసం చేసుకున్నారు. గిన్నిస్ రికార్డులను కూడా టచ్ చేశారు. ప్రభుత్వం ఇస్తోన్న చేయుత వల్లే సర్కార్ బడి మళ్లీ పూర్వ వైభవం సాధిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు. గత సంవత్సరం నాకు 60 మంది విద్యార్థులు నేను పెంచగలిగాను. 220 ఉన్నదాన్ని 280 దాకా పెంచగలిగా. ఈ సంవత్సరం ఇప్పటికే అది 60 మందిని ఈ సెలవుల్లోనే నేను పెంచగలిగానంటే దీనికి మన ప్రభుత్వం తీసుకునే చర్యలు నాకు ఎంతో దోహదం చేశాయి. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక గౌరవభావం చేర్చాలనేది ప్రస్ఫుటంగా కనపడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తుందన్నారు DEO చంద్రకళ. అడ్మిషన్లలో సరికొత్త రికార్డులు సాధిస్తామన్నారు. ఈ బడి పిలుస్తుందిలో భాగంగా మరి అందరూ దీన్ని ఎంకరేజ్ చేసి మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా హౌస్ టు హౌస్ విజిట్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మరి ఎన్రోల్మెంట్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఫలితాల్లో, ప్రచారంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు. సామాన్య మధ్య తరగతి వాళ్లే కాదు, సంపన్నులు కూడా తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా 10వ తరగతిలో దాదాపు రికార్డు స్థాయిలు అంటే కార్పొరేట్ పాఠశాలల కన్నా ఎక్కువగా రిజల్ట్ సాధించడంతో ప్రభుత్వం కూడా మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలను ప్రక్షాళన చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే వచ్చే సంవత్సరం కూడా విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం పెంచుతాం, అదేవిధంగా స్ట్రెంగ్త్ కూడా పెంచుతామని మాత్రం ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.